కూర్చోదా నేను ముందుకు వేసుకోమని జడ చిన్న జడ నేనే సరే ముందు మూడ తాగి
పెట్టినా అయినా రేపల్లేనా మీది? అవునండి. స్పెట్స్ కూడా వేయించాక కాదు కాదు తీసుకుంటానంటే తెలియదు సార్. పది నిమిషాలు వేసాడా? 5 నిమిషాలు. 5 నిమిషాలు. అమ్మా వేసేస్తాడు బాబాయ్ సరదాగా. ఎక్కడికి వచ్చింది మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనండి? డ్రాయింగ్లు వేస్తూ ఉండేవాడు స్కూల్ లెవెల్ నుంచి కూడా? అంటే నా లక్ ఏంటంటే డాడీ ఆర్టిస్ట్. ఓకే, ఇక ఆయన చూసి మీరు చిన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తారు? బుడబుడా గీస్తుంటే ఇన్స్పైర్ అయ్యాను నేను బాగా చదవడానికి. ఇంకా దాంతోపాటు ఇది కూడా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నా. అదే నేర్చుకుంటే అది ఈరోజు లైఫ్ అయింది. మామూలుగా రోజు రేపల్లో వస్తానండి. పల్లికొన పక్క. పల్లికొన పక్కన? పల్లికొనే ముందు బట్టిపూలకి పల్లికొన నేర్పిస్తూ ఉంటారండి. నేర్పిస్తాను. అంటే ఈవినింగ్ పూట లేదా మామూలుగా ఏదైనా స్కూల్ లాగా ఏదైనా? స్కూల్లో ఏం లేదు, స్కూల్లో నాకు నచ్చలా. రూల్స్ రష్ అని చెప్తున్నారు వాళ్ళు. చేస్తారు, ఇన్కమ్ తక్కువ, రాపిడ్ ఎక్కువ. ఇప్పుడు నేను గడప డిజైన్లు, ముగ్గులు, షాపుల పేర్లు, ఈవెంట్స్లో బొమ్మలు, ఈవెంట్స్లో ఇట్లాంటి గీసాను. చాలా తక్కువ మందికి ఉండిద్దండి డ్రాయింగ్ టాలెంట్. అది గాడ్ గిఫ్ట్ అండి. నాకు స్కేల్తో కూడా అలా స్టైల్ లైన్ రాదు. ఇది ప్రాక్టీస్ నేర్చుకుంటాను, కానీ నేర్పేవాడు కరెక్ట్గా నేర్పాలా. తక్కువ స్టూడెంట్ కాదు, సార్దే. సరదా మాట్లాడితే వేస్తాడు బాబాయ్. బాబాయ్ నా పక్కన ఎప్పుడు ఏడి అదే ఉన్నాడులేండి, నేర్చుకుంటున్నాడు. నేర్పించాడు. పెద్దోడు అయితే నన్ను మించిపోతాడు. నేను పెద్ద ఆర్టిస్ట్ అని కాదు, ఫండమెంటల్స్ వరకు నేను. ఓకే, గురువుని మించిపోయే శిష్యుడు. నేను ఇక్కడ బొమ్మతో చేస్తున్నాడు, అంటే ఓన్ టాలెంట్ వాడుతున్నాడు. క్రియేటివిటీ ఉంది బ్రెయిన్లో. అదేలేండి. మొబైల్ వయసు ఎంత? 6-5 ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ఉంది అడిగి. చాలా సబ్జెక్ట్ ఉన్న మనిషి. అందుకే అదేనండి, మొబైల్ వాడకపోతే పిల్లల ఇమాజినేషన్ లెవెల్ హై లెవెల్లో ఉండిద్దండి. మొబైల్ తినేస్తుంది. మాట చెప్పనా, ఇది మన నాశనానికి వచ్చింది. అవును, అందుకే మరి డెఫినెట్లీ అంతమంది డాష్ మీద నుంచి చెప్పమన్నా చెప్తాను నేను వీటిగా. అవును, అందరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటారా ఉంది. తీసుకున్న టీవీలో అనుకుంటే టీవీ అమ్మ ముగ్గులు అయ్యింది. వేసేసి వెళ్ళినా ఇప్పుడు గమనించలేమండి. అవును, నిజంగా తెలుసు నాకు. అదొకటి. ట్రాఫిక్లో లైటింగ్, చాలా లైటింగ్. వాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఇవ్వడానికి లోపల కాన్సెప్ట్ వేరే ఉంది నాది. మమ్మల్ని డ్రాయింగ్ టీచర్ పోస్ట్ వచ్చాను తీసేసి వాల్యూ లేకుండా అవమానించారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ డిఎస్సి కాంట్రాక్ట్ బేస్ మీద ఇచ్చారు. మొన్న మాకు ఏజ్ బార్ అయిపోదా, కాంట్రాక్ట్ బేస్ మీద ఇచ్చేది. అదేలేండి, సరిగ్గా సబ్జెక్ట్స్ ఈక్వల్గా ఇవ్వాలి కదా. భారతదేశం అంటేనే కళామతది, ముద్దు బిడ్డలు. అట్లాంటిది అవమానపరుచుకున్నట్టుగా అది నాకు పోతా. నాకు రాజ్యం రాలేదని కాదు, పిల్లలు పేరెంట్స్కి తెలియాలి. ముఖ్యంగా ఆర్ట్లు కూడా ఇప్పుడు పేరెంట్స్ అయ్యిందండి. 1-1-1-2-2-2 మా ర్యాంకులు. పట్టుబట్టింది చైతన్య నారాయణలో 1-1-1-2-2 అంతే. బాగా చదువుతున్నాడు లేదా, వాడు గేమ్స్ ఆడుతున్నాడా, వాడికి ఏదైనా టాలెంట్ వచ్చా, ఇవన్నీ ఏమి మాకొద్దు.
మా వాడు ఒకటే ఒకట ర్యాంక్ 100కి 100 వచ్చినాయి, 90 దాంట్లో సగం మంది పోతారండి చైతన్య నారాయణలో, సగం మందికి మైండ్ పోయిద్ది, ఫెయిల్యూస్ ఎక్కువ ఉంటారు. బ్యాగులు లేపలేమండి మనం, లేపలే. నరకం అండి. అవును, కాలం పిల్లలు మరీ బ్యాగ్ నిజంగా ఎంత లోపల ఉంటాయి. ఎస్ఎన్బిటీలో మా మేనల్లుడు చదువుకుంటున్నాడు ఫస్ట్ క్లాస్. ఎగ్జామ్స్ అంటే పిల్లలకి అంది, ఇది ఏమైనా ఐఏఎస్ ఎగ్జామ్ అండి, ఏబీసీలు కూడా ఒక ఎగ్జామ్ అని పెద్ద మాకు లెవెల్లో బిల్డప్ ఇస్తున్నారు. నెలకి ఒక్క లెటర్ నేర్చుకుని సంవత్సరం మొత్తం నేర్చుకుంటాడు వాడు. పంపించండి మీరు తీసుకెళ్ళాలని చెప్పి. ఇప్పుడు వాడు చదివే చదువుకి పెళ్ళిళ్ళు ఫంక్షన్ మొత్తం మానుకున్నాడు చదువుకోవాలంట ఆ వయసుకి. బుక్స్ మళ్ళీ ఓన్లీ చదువు అయితే ఓన్లీ స్టడీయే మెయిన్ అంటున్నారు. గేమ్స్ అండ్ యాక్టివిటీస్ ఏమి ఇవ్వట్లేదు ఇంపార్టెన్స్. అదర్ యాక్టివిటీస్ ఒక్కటి కూడా ఉండట్లేదు సార్. అదే మరి ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఏంటంటే మనీ టార్గెట్. సార్స్ ఉన్నారు నెంబర్ 1. అవునండి, ఒప్పుకుంటాను. నేను ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడతానండి. నేను చంద్రనాలో చదవలేదు, చైతన్యాలో చదవలేదు. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పీక్ ద ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఐఎమ్ నాట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, ఐఎమ్ నాట్ కార్పొరేట్ స్కూల్ స్టూడెంట్, ఐఎమ్ ఓన్లీ గవర్నమెంట్ స్టూడెంట్. ఇంట్రెస్ట్ అది ఎవరు నేర్పారు? అవునండి, ఒప్పుకుంటాను. నాకు నేర్పబుద్ధి ఉంటుంది. తమిళనాడు మెరీనా బీచ్ ఉంది కదా, అక్కడ టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు. అక్కడ పెడతానికి మెయిన్ ఏంటంటే ఈ పేరెంట్స్ అందరూ అవేర్నెస్ కలిగిద్ది. వాళ్ళని మైండ్ డ్రాయింగ్ కూడా చాలా విలువైంది అని తెలియజేయాలి. అవును, ఇంటర్నల్ ఫీలింగ్ అనమాట. అందరూ మ్యాథ్స్ సైన్స్ సోషలే అంటున్నారు. మేడం గారు, తమిళనాడు మెరీనా బీచ్లో టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు. అక్కడ మన తమిళియన్స్ ఉంటారు కదా లోకల్ వాళ్ళు, ఏం చదువుకోకుండా గవ్వలు అయ్యి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారండి, చూసాను నేను కూడా. మైండ్ బ్లాక్ అయ్యిద్ది అసలు నిజంగా. అవును, గవర్నమెంట్ గుర్తించి మేము మీ అందరినీ మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్స్గా పెడతాము అని చెప్పారు. శాలరీ ఎంత అని వాళ్ళు అడిగితే 30 అని చెప్పారు. మాకు 1 lakh వస్తాయండి బీచ్లో, మాకు వద్దని చెప్పారు. మంత్కి 1 lakh సంపాదిస్తారంట. మాకు అవసరం 30 అంటే మాకు అవసరం 30 అన్నారు. 1 lakh ఇస్తానంటే వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఇంగ్లీషు స్కూల్లో కూడా ఎవరు మాట్లాడాలి టీచర్స్. అది ఓన్ టాలెంట్, అది ఓన్ టాలెంట్. అది బట్టి చదువులు కాదు కదా. అదే బట్టి పట్టకూడదు. అవును, బట్టి పట్టకూడదు కదా. వాట్ ఈస్ ప్రపోజిషన్, వాట్ ఈస్ కంజంక్షన్, అవునండి. వాట్ దట్ బడి అంటే అక్కడ పోయిందా బ్రేక్ పడిందా వచ్చాడే పక్కన చూపించడం. వాళ్ళ వొకాబులరీ వేరే లెవెల్లో ఉండిద్దండి. ఏం చేస్తున్నారు? నేను బీటెక్ అయిపోయింది, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. కొంచెం స్మైలీగా మార్చరా సార్ కొద్దిగా. ఇది అదే అది స్మైలీగా అన్నట్టు అనిపించలేదు, అందుకోసమని కొద్దిగా స్మైలీ. అదే 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 బొమ్మకి ఇంత ఫేస్కి ఇంత ఫేస్ అని కాదు, అదే ఏ ఫేస్కి అయినా ఏదైనా ఇది ఇట్లా అంటే టెక్నిక్స్ అనమాట. అదేలేండి, ఆటోమేటిక్గా వచ్చేసింది స్మైల్. చాలా స్మైల్. కన్ను ఇది ఉందనుకో, రౌండ్ ఉందనుకో, రౌండ్ కంప్లీట్గా ఇవ్వకూడదు. దీంట్లో 3/4 వేయాలి. అదేలేండి, అవన్నీ మీకే మాది చెప్తున్నా. అది కంప్లీట్గా చాలా రౌద్ర రూపం కనబడి టెక్నిక్స్. నాకే చాలా రోజులు చెప్పాడు టెక్నిక్స్ మా సరే. యాక్చువల్గా ఎవరు ఐడెంటిఫై చేయరు, నాది ఇది కన్ను వచ్చినది ఒకటి పెద్దది. అంటే ఇప్పుడు మీరు నాకు ఇక్కడ డిఫరెన్స్ కనిపించింది, నాకు కూడా తెలిసింది. యాక్చువల్గా నాకు అది కరెక్టే సార్. నాది ఒక కన్ను కొద్దిగా చిన్నది, కొద్దిగా పెద్దది. అక్కడ ఆ భాగాలు ఏమైనా ఉన్నాయో ముక్కు పళ్ళు అవుట్లైనింగ్ తీసుకుంటాం. అవుట్లైనింగ్ తీసుకుని నేను షేడ్స్ ఇచ్చేస్తాను. అది అంటే మా అమ్మ చెప్పింది, అంతవరకు మేము ఎవరైనా చూసుకోలేదు. ఇప్పుడు మీరు చెప్పారు, అదే చూసాను కాబట్టి చెప్తున్నారు సార్. అది షేడ్ కూడా మరీ డార్క్ అయిపోతుంది, కామెడీ కన్నా స్మైల్ ఫేస్ ఉన్నట్లేదు సార్. స్మైల్ అంటే మరి మరి అంటే
నాకు బాగా ఇప్పుడు డ్రాయింగ్ చేశాను. ఉబ్బినట్టు అనిపిస్తుంది మరీ ఎక్కువ స్మైలింగ్ కానీ మరీ అంత గంభీరం కాదు, మరీ అంత స్మైలింగ్ కాదు. సరే ఒకసారి చూపించండి అండి. బొమ్మలు కూడా మర్చిపోయారు బాబాయ్. కలిసి కింద కూడా వస్తుంది మచ్చా కొంచెం లైట్ బాగుందండి. సేమ్ ఇలాగే ఉంది కటింగ్.